పేరు వెంకటరమణ. వెల్కమ్ టు ప్రజాస్పందన. ప్రస్తుతం మనం ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గంలో ఉన్నాము. 2019లో వైసీపీ అభ్యర్థి మధుసూదన్ యాదవ్ గారు 40,000 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఈసారి జరగబోయే ఎలక్షన్లో ప్రజలు ఏ పార్టీకి పట్టం కడతారో వారి మాటల్లో అడిగి తెలుసుకుందాం. పేరు రవి, గండికోట రవి. చెప్పండి సార్, ఈసారి ఆంధ్రప్రదేశ్లో ఎవరు వస్తే బాగుంటుంది అంటారు? ఇప్పుడు గతంలో జగన్ వేసాము అందరం. ఓకే, ఇప్పుడు ఈ ట్రిప్ ఒకసారి మళ్ళీ చంద్రబాబు నాయుడు చూద్దామని అనుకుంటున్నారు. అంటే మార్పు అంటే మామూలుగా ఆయన పరిపాలన సరిగ్గా లేకనే కదా. ఇప్పుడు డెవలప్మెంట్ అయితే లేదు. ఓకే, డబ్బులు బటన్ నొక్కడంలో డబ్బులు అయితే వస్తున్నాయి. ఓకే, బాగానే అందరికి పడుతున్న డబ్బులు పిల్లలకి అయ్యి. కానీ డెవలప్మెంట్ అయితే లేదు. రోడ్ల విషయంలో డెవలప్మెంట్ అన్నింటిలోనండి. కారు ఉందని చెప్పి రేషన్ కార్డు తీసేశారు. తీసేంటే 150 రేషన్ కార్డులు పోయినాయి. ఇలాంటివి జరుగుతున్నాయి. చంద్రబాబు నాయుడు ఇప్పుడు జరగలేదు. రోడ్లు బ్రహ్మ సూపర్ గా ఉన్నాయి. ఇప్పుడైతే రోడ్లు లేవని అందరికీ తెలుసు. మందు విషయంలో మైనస్ పక్క డూప్లికేట్ మందు బ్రాంచ్ షాప్ కూడా పోయి అడగండి, ఎవరేం చెప్తారు డూప్లికేట్ మందు అని. ఒరిజినల్ మందు కాదు కదా. ఎన్ని కోట్లు పోతున్నాయి అనేది అది ఇసుక విషయంలో జరుగుతుంది మోసం. అది అందరూ తెలిసిందే. మధ్య నిషేధం పెడతా అన్నాడు, పెట్టాడా? పెట్టలేదు కదా. మాట తప్పను మాట తిప్పను అన్నాడు. మరి ఎందుకు తిప్పాడు? వాళ్ళ బాబాయ్ని చంపితే దిక్కులేదు. మన బాబాయ్ని చంపితే మనం ఊరుకుంటావా? మనం 4 పెట్టే చంపిస్తాం. అలాంటిది ఈ రోజు వాళ్ళ బాబాయ్ని చంపితే దిక్కులేదు. ఏంటంటే ఇంక దానికి ప్రభుత్వం గవర్నమెంట్ కోడికత్తి కేసు విషయం ఏంటి? పాపం ఇప్పటికి 5 ఏళ్ళు ఇప్పుడు జైల్లో ఉన్నాడు. బెయిల్ లేదు, ఏం లేదు. ఏమంటే మరి న్యాయమే చేయాలిగా అతనికి. సరే వాడే పడిచాడు, మరి చేయాలిగా. ఏం చేశాడు? ఏంటి ఇట్లాంటివన్నీ ఉన్నాయి. రాజధానిపై ఏముంది? రాజధాని ఇప్పుడు గుంటూరు అమరావతి అన్నారు, ఇప్పుడు అది లేదు అసలు. మన ఇండియా బోర్డర్ లో లేదు, ఇండియాలో మ్యాప్ లో లేదు. అది అందరూ తెలిసిందే కదా. నేను కొత్తగా చెప్పింది ఏం లేదు. ఇండియా మ్యాప్ లోనే రాజధాని లేదు. ప్రపంచ బ్యాంకు గుర్తింపు మన రాజధాని లేదంటే కొన్ని వెనక్కి వెళ్ళిపోతున్నాయి అంటున్నారు. అది ఎంతవరకు నిజమో మనకు తెలియదు. ప్రభుత్వం మారద్దంటారు, మారాలని అనుకుంటున్నారు. ఇప్పుడు జనసేన ఎంత అడ్వాంటేజ్ అవుతుంటారు? ఇటు సైడ్ జనసేన లేదు, టీడీపీకి అడ్వాంటేజ్ కొంతవరకు ప్లస్ అయ్యే కానీ మైనస్ అయితే కాదు. ఏదైనా గుంటూరు పైనుంచే కానీ తక్కువ కాబట్టి మా కుల పరంగా తక్కువ కాబట్టి అలా. ఈసారి టీడీపీ జనసేన కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేద్దంటారా? అవకాశాలు ఉన్నాయి. చెప్పండి సార్, ఈసారి కనిగిరి ఎవరు వస్తే బాగుంటది? ఉగ్ర నరసింహారెడ్డి వస్తే బాగుంటది. నరసింహారెడ్డి గారు వస్తే బాగుంటుందా? ఓకే, ఎందుకంటే సార్ జగన్ గారి పరిపాలన నచ్చలేదా? నచ్చలేదు. ఏం నచ్చలేదు సార్? ఏం చేశాడు? ఇప్పుడు ఏం చేశాడు? 2 సంవత్సరాలు ఆయన ఇచ్చిన హామీలలో ఏం చేశాడు? 60,000 కోట్లు పెట్టి ఉచిత పథకాలు ఇచ్చారన్నారు. ఎవరికి? నాడు నేడు స్కూల్ బాగు చేసామన్నారు. బతుకుదర కోసం కార్లు ఖర్చు పెట్టుకుంటే రేషన్ కార్డు తీసి పాటింగుతుండే. ఇంకేం దాన్ని బాగా చేసేది? మేము బతుకుదరు ఇది మళ్ళీ చేయటం బాగాలేదుగా. ఏదో ఉన్నోడు కాడ బాగానే ఉంది, లేనోడు కాడ ఇలాంటి చేయటం కరెక్ట్ కాదుగా. మా బాధ మాది. మాకు రేషన్ కార్డులు మేము దాని మీద బతికేది. రేషన్ కార్డులు తీసి పాటింగితే మాకు ఎట్లా చెప్పండి? సార్ అయితే టీడీపీ వస్తే బాగుంటుంది. ఖచ్చితంగా టీడీపీ. చెప్పండి. మందు మాత్రం ఈ మందు తాగి హాస్పిటల్ పోయాను. మేము 15 ఏళ్ల నుంచి సెంటర్ లో పని చేస్తున్నాము. అంటే ఎప్పుడైనా 2 నైట్లు పోయి డే నైట్ పోయి వస్తాము. నిద్రపట్టగా ఒక క్వార్టర్ తాగుతాము. ఆ క్వార్టర్ తాగి నేను హాస్పిటల్ పోయా. ఇంత ముందు లేదు 15 ఏళ్ళు. ఏమంది లివర్ పోతున్నాయి, ఈ మందు తాగుతున్నాడు. డాక్టర్లే చెబుతుండ్రు ఇక్కడ మందు తాగొద్దు. ఏదైనా అదే వాస్తవం. అందుకని ప్రభుత్వం మారితేనే మాకు మంచి మంది వస్తుంది. మా బాధ. చెప్పండి సార్, ఈసారి కనిగిరి ఎవరు వస్తే బాగుంటది? వీళ్ళు ప్రస్తుతం ఉగ్ర వస్తే బాగుంటది అనుకుంటారు. ఉగ్ర గారు వస్తే బాగుంటుంది. ఓకే, ఎందుకని సార్? అంటే ప్రజెంట్ ప్రభుత్వం నచ్చగా, లేకపోతే ఉగ్ర ఫ్యాన్స్ అందరూ? ఫ్యాన్స్ ఏం లేదు సార్, ప్రస్తుతానికి ఆయన ఉంటే అభివృద్ధి కొద్దిగా బాగుంటదని మా ఉద్దేశం. బాగుంటదని ఇప్పుడున్న ప్రభుత్వం చేయట్లేదండి అభివృద్ధి? అభివృద్ధి అనేది ఏం లేదు, ఓన్లీ సంక్షేమం మీదే ఉంది. అంటే స్కూల్ బాగు చేయించా, నాడు నేడు పేరుతో అంటున్నారు, హాస్పిటల్ బాగు చేయించా అంటున్నారు. ఎలా ఉన్నాయి ఇప్పుడు అవి? అన్ని ఉన్నాయట, దాంట్లో చదువు ఉండాలి కదా సార్. ఓన్లీ డబ్బులు ఇస్తున్నారు కదా, అమ్మఒడికి డబ్బులు ఇస్తాను, చదివి పిల్లలకి వేస్తున్నారు కదా. ఆ చదువే సరిగా లేకపోతే అమ్మఒడి ఇస్తే ఏం బాగా. ఓకే, సో ఈసారి టీడీపీ జనసేన ప్రభుత్వం ఏర్పాటు చేద్దంటారా?
ఖచ్చితంగా చేస్తుందనే అనుకుంటున్నాను. ఏమండి? ఖచ్చితంగా చేస్తుందనే అనుకుంటున్నాను. ఖచ్చితంగా చేస్తాను అనుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు టీడీపీ జనసేన కలవడం వల్ల టీడీపీ ప్లస్ ఉంటుందా మైనస్ అవుతుందా? ప్లస్ ఉంటుంది సార్. ప్లస్ ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ అండి. ఓకే. టీడీపీ ఎందుకని సార్? అయితే బాగా చేస్తారు. బాగా చేస్తారు. ఇప్పుడు ఉన్న వాళ్ళు చేయట్లేదా? జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? మన టీడీపీ వస్తే బాగుంది. మీ టీడీపీ వస్తే బాగుంటుంది. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఇది లేపక్షి టీవీ అండి. ఈసారి ఆంధ్రప్రదేశ్ లో ఎవరు వస్తే బాగుంటున్నారు? ఆంధ్రప్రదేశ్ లో ఏ పార్టీ వస్తే బాగుంటది? జగన్ వస్తే బాగుంటుందా? ఏమండి? జగన్ వైఎస్ఆర్ జగన్ గారు. ఎందుకని సార్? ఎందుకని? బాగా పథకాలు వస్తుంది, బాగా చేస్తున్నారు, బాగా చేస్తుండే. ఏం నచ్చింది ఆయన పరిపాలన మీకు? ఆయన పరిపాలనలో ఏం నచ్చింది మీకు? పైగా మామూలుగా స్కూల్ మామూలుగా నచ్చింది కదా. ఇంకా స్కూల్స్ ఏం చేశారు? స్కూల్ కానీ మా యూత్ కానీ అమ్మఒడి కానీ మా బేవ కానీ ఆసరా కానీ చేస్తున్నాయి కదా. ఓకే, ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే ఎలా చేస్తున్నారు? లోకల్ ఎమ్మెల్యే బాగానే చేస్తున్నారు. లేదు ఇప్పుడు ఆయనకి టికెట్ లేదు. ఎందుకు తీసేసారు టికెట్ ఆయనకి? ఏమో అలాగే తీసేశారు పైన అధికారం. ఈసారి ఎవరికి ఇస్తే బాగుంటుంది? వైసీపీ అభ్యర్థి ఇచ్చారు అన్న నారాయణ ఇచ్చారు. నారాయణ గారు వస్తారా ఈసారి? వస్తాడు. ఎలా ఉంటుంది ఫైట్ ఇక్కడ? పోటీ ఉంటుంది. పోటీ ఉంటుందా? బాగా గట్టి పోటీ. ఎందుకని? ఇద్దరు గట్టి పోటీ ఉంటుంది. ఆయన పోటీ ఇంద్రసేనారెడ్డి, ఉగ్రనరసింహారెడ్డి, ఉగ్రనరసింహారెడ్డి, యాదవ్, నారాయణ యాదవ్. ఓకే, సో టఫ్ ఉంటుంది ఫైట్. తప్పకుండా సీఎం అవుతారంటారు జగన్ గారు ఈసారి? అవుతారు. ఓకే, థ్యాంక్ యూ. చెప్పండి సార్, ఈసారి కనిగిరిలో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది? ఏం పేరు? నా పేరు వీరనారాయణాచార్య. వీరనారాయణ గారు, చెప్పండి సార్ ఈసారి కనిగిరిలో ఎవరు వస్తే బాగుంటుంది? కనిగిరిలో వైసీపీ వస్తే బాగుండు. వైసీపీ వస్తే బాగుంటుంది. ఎందుకని సార్? ఎందుకంటే పథకాలు ఉన్నాయి కదా కొన్ని. ఓకే, ఆ పథకాలు వాటిని కొంచెం అంతో ఇంతో కొంచెం తిన్నాం కదా, పిల్లల వల్ల వాళ్ళ వల్ల వీళ్ళ వల్ల. ఓకే, దానివల్ల ఈసారి వస్తారా జగన్ సీఎం అవుతారా? వస్తారు. సీఎం. ఇక్కడ అభ్యర్థి నారాయణ యాదవ్ యాదవ్ మాకు బుర్ర అయితే బాగుంటుందని మేము ఆలోచన. ఎవరు? బుర్ర మధుసూదన్ యాదవ్ అయితే బాగుంది అన్నారు. మరి ఎందుకు మార్చారంటారు ఆయన్ని? అది ఎట్లా పెద్దోళ్ళు ఏదో రకరకాల అంటుంటారు కదన్నా, వాళ్ళ వల్ల కొంచెం ఇట్లా. ఓకే, ఆయన అయితే బాగుండు, మార్చారు. అనవసరం అంటారు. అంటారా? అనవసరం అంటే ఇంకా పాపం ఆయన ఉండి ఆయన కనిపెట్టుకోండి, ఆయన ఇచ్చారు. చెప్పండి సార్, ఈసారి కనిగిరిలో ఏ పార్టీ వస్తే బాగున్నారు? ఏ పార్టీ అనేది ఇప్పుడు ఎక్కడ తెలిసింది? జగన్ గారి పరిపాలన ఎలా ఉందండి? పరిపాలన అంత ఇదిగా లేదు, చెప్పుకున్నంత ఇదిగా లేదు. ఓకే, అంటే సంక్షేమ పథకాలు ఇస్తా అంటున్నారు, ఇచ్చారు. సంక్షేమం ఇచ్చాడు, ఇస్తే అభివృద్ధి కూడా ఉండాలి కదా. ఎటువంటి అభివృద్ధి కావాలి మీకు? అభివృద్ధి అంటే ఇప్పుడు మామూలుగా రోడ్లు గానీ ప్రాజెక్టులు గానీ ఇలాంటివి తెచ్చి చేస్తే అభివృద్ధి అవుతుంది. వరకు అంత దూరం సంక్షేమం చేసుకున్నా వేస్టే కదా. ముందు జనాలకు అన్ని ఉండాలి, ఒకటే కాదు, అభివృద్ధి ఉండాలి, సంక్షేమం రెండు ఉండాలి. సార్, రాజధాని ప్రభావం ఏమైనా కనిపిస్తుంది ఎలక్షన్ లో? రాజధాని గురించి కనిపిస్తుంది. ఓకే, రాజధాని ఒకటి చేసుకుంటే బాగుండేది, అదే అమరావతి. కానీ 3 రాజధానులు చెప్పి ఏది లేకపోయింది. ఓకే, జనాలలో ఆ ప్రభావం అయితే ఉంటది. కనిగిరిలో ఎవరు వస్తే బాగుంటుంది? ఏపీలో ఎవరు వస్తే బాగుంటుంది? ఏపీలో వైఎస్ జగన్ వస్తే బాగుంటుంది. ఓకే, కనిగిరిలో వైఎస్ఆర్సీపీ వస్తే బాగుంటుంది. వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఇప్పుడు నారాయణ యాదవ్ అంటున్నారు కదా. నారాయణ యాదవ్ గారు. ఓకే, ఎలా ఉంటుంది సార్? ఆయన బాగానే ఉంటుంది. చెప్పండి సార్, ఏం నచ్చింది మీకు జగన్ గారి పరిపాలనలో? అన్ని బాగానే ఉన్నాయి పరిపాలన, పేదవాళ్ళకి అందించే పథకాలు అంతా బాగుంది. ఓకే, అంటే కొంతమంది అభివృద్ధి లేదు అంటున్నారు. అభివృద్ధి ఎందుకు జరగట్లేదు? జరుగుతుంది, అభివృద్ధి జరుగుతున్నాయి, సంక్షేమ పథకాలు అందిస్తున్నారు. ఓకే, అన్ని విధాలుగా బాగుంది. ఓకే, రాజధాని అమరావతి కావాలా? 3 రాజధానులు కావాలి మీకు? 3 రాజధానులే బాగుంటాయి అంటారు. 3 ప్రాంతాలు అభివృద్ధి చెందింది. ఓకే, థ్యాంక్ యూ సార్. చంద్రబాబు గారు ఎందుకని సార్? అభివృద్ధి చేస్తారు కాబట్టి. అభివృద్ధి చేస్తాను. ఇప్పుడు జగన్ గారు చేయట్లేదు అంటారా? చేయట్లేదు. అభివృద్ధి అంటే ఏం కావాలి సార్? అభివృద్ధి అంటే మీకు రోడ్లు, సంక్షేమ పథకాలు అన్ని కావాలి. రోడ్లు అనేది మౌలిక సదుపాయాలు బాగా ఉండదు, అభివృద్ధి కాదండి రోడ్లు ఏంటంటే. ఉంటదిగా, లేదు మామూలుగా అన్ని ఇక్కడ ఈయన సంక్షేమం అని చెప్పి అన్ని డబ్బులన్నీ అప్పులు పాలు చేశాడు రాష్ట్రాన్ని. చంద్రబాబు వస్తే అభివృద్ధి బాగుంటది, పిల్లల భవిష్యత్తు బాగుంటది. చంద్రబాబు రావాలి. మరి రాజధాని గురించి ఏమంటారు మీరు? అదే రాజధాని కూడా చంద్రబాబు అయితే అభివృద్ధి చెందుతుంది. రాజధాని ఒకటే కావాలి, అది కూడా అమరావతి కావాలి.
సో ఈసారి అయితే బాబు గారు కావాలంటారు. బాబు గారే కావాలి. ఓకే. ఆటో జగన్. ఆటో జగన్. ఈసారి ఆంధ్రప్రదేశ్ లో ఏ ప్రభుత్వం బాగుంటది? వైఎస్ఆర్సీపీ. వైఎస్ఆర్సీపీ. ఎందుకంటే సంక్షేమ పథకాలు బాగా ఇస్తున్నాడు, జనాల వద్దకే చేరుస్తున్నాడు. పెన్షన్ గానీ అప్పట్లో ఏంటంటే పెన్షన్ ఇచ్చేటప్పుడు గంటలో నిలబడి అతను 3 రోజులకో 4 రోజులకో రావాల్సి వచ్చేది. ఎట్లా కాకుండా 5 గంటలకే ఉదయం తలుపు తట్టి వాలంటీర్ పంపించడం చాలా బాగుంది. ఇంకా ఇంకా ఇంకేం వచ్చింది జగన్ పరిపాలనలో? అన్ని బాగున్నాయి. అన్ని బాగున్నాయి, ఇబ్బంది లేదు. పేదవాడికి న్యాయం జరుగుతుంది. సామాజిక సాధికారత అనేది కనపడుతుంది. ఈ 5 years అన్ని జరిగినాయి అంటారా? ఇంకా చేయాల్సిన ఏమన్నా అంటారా? ఇచ్చిన హామీల కన్నా ఎక్కువ చేశాడు. ఎక్కువ చేశాడు. రాజధాని అమరావతి బాగుంటుంది. 3 కావాలా? అప్పట్లో మనము చెన్నై అన్న వాళ్ళు ధరిమేశారు, తర్వాత హైదరాబాద్ అన్నాడు వాడు ధరిమేశారు. ఏం చేశారు? కర్నూలు అది లేకపోయా. 3 రాజధాని అయితే అందరికి న్యాయం జరుగుద్ది, 3 ప్రాంతాలకి న్యాయం జరుగుద్ది. రేపు పొద్దున్న జిల్లాల వారికి కొట్టుకుంటారేమో కదా? ఏం కొట్టుకోరు, ఏం కాదు. రాజధాని 3కి న్యాయం జరుగుద్ది, ఎవరికి ఏం ఇబ్బంది లేదు. ఇబ్బంది ఎన్ని సీట్లు వస్తాయి అంటారు? నాకు తెలిసి ఆయన 175 170 అంటున్నాడు. బహుశా ప్రయత్నించవచ్చు. ఎవరైతే బాగుంటుంది అభ్యర్థి? కనిగిరిలో బుర్రా మధుసూదన్ యాదవ్ అయితే బాగుంటది. మరి నారాయణ యాదవ్ అంటున్నారు. ఇక హైకమాండ్ నిర్ణయం అది, పార్టీ కోసం చేయాలి కదా, తప్పదు. బుర్రా అంటే కొద్దిగా పర్లేదు. ఎందుకు మార్చాలనుకున్నావు జనాలు? ఇక అందుబాటులో ఉంటాడు, 6 గంటలకు అందుబాటులో ఉంటాడు, ఇబ్బంది లేదు. కొన్ని గ్రూపు రాజకీయాల వల్ల అది ఖచ్చితంగా వస్తుంది వైసీపీ. ఓకే, థ్యాంక్ యూ అండి. చెప్పండి సార్, ఈసారి కనిగిరిలో ఏ పార్టీ వస్తే బాగుంటది? వైఎస్ఆర్. ఎందుకని? ఆయన మేలు చేసాడు కాబట్టి, ఆయనకి మాకుంది కాబట్టి అందుకని ఈసారి ఆయన రావాలని, జగన్ రావాలని కోరిక మాది. ఏమొచ్చింది జగన్ గారి పరిపాలన మీకు? నాకు 3 బిడ్డలు, అమ్మఒడి 3 దఫాలు నాకు వచ్చి 4 దఫాలు వచ్చినాయి. 5 దడప వదులుతామండు. 5 ఏడుదాల్లో వస్తే మంచిది అనుకుంటున్నాము. ఈసారి వస్తానంటారా? ముఖ్యమంత్రి అవుతారంటారా ఆయన? అవ్వాలని కోరుకుంటున్నాం మేము కూడా. ఓకే, థ్యాంక్ యూ అండి. ఏం పేరు మీ పేరు? చిన్న. చెప్పండి సార్, ఈసారి ఏపీలో ఎవరు వస్తే బాగుంటది? వైఎస్ఆర్. ఎందుకని సార్? పథకాలు బాగా చేస్తున్నారు కాబట్టి చేస్తున్నారు. ఇంకేం వచ్చింది ఆయన పరిపాలనలో? బాగున్నాయి. ఈ లోకల్ గా కనిగిరిలో ఎవరు వస్తారు? కనిగిరిలో అంటే టికెట్ మార్చడం వల్ల వైసీపీ వల్ల అర్థం కావట్లేదా? టీడీపీ ఉగ్ర నరసింహారెడ్డి అంటున్నారు. ఫైట్ సారి ఉదయగాని చుట్టూ ఒక టైట్ గా ఉండేది. ఎందుకు మార్చారంటారు ఆయనకి? వ్యతిరేకం వచ్చింది. వ్యతిరేకత పట్టించుకోవట్లేదు జనాల్ని. అంటే అతను మరి ఏం చేశాడో మనకు తెలియదు. వ్యతిరేకం అయితే బాగుంది అంటారు. బాగుంటే టైట్ గా ఉండేది. ఓకే, ఇదిగా ఉండేది. ఓకే, థ్యాంక్ యూ సార్. సంక్షేమ పథకాలు బట్టి పేదలు కానీ ఓట్లు వచ్చి జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు అంతకుముందు పథకాలు అమలు చేయలేదు కాబట్టి అతను వస్తే ఇస్తారనే నమ్మకం లేదు. అది తప్పితే అడ్మినిస్ట్రేషన్ గుడ్ అడ్మినిస్ట్రేటర్ చంద్రబాబు నాయుడు. కొడుకు వచ్చినా కొద్దిగా దెబ్బతిన్నాడు. కొడుకు ఎంటర్ కాకపోతే బాబు ఎక్సలెంట్ అడ్మినిస్ట్రేషన్ లో. ఇప్పుడు ఏంటంటే వెల్ఫేర్ స్టేట్ కాబట్టి ప్రతి ఒక్కరు బట్టలు నొక్కుతుండవు జగన్మోహన్ రెడ్డి. వాళ్ళు కానీ ఓట్లు వేస్తే ఇన్ని పెట్టినా గెలిచేదా జగన్మోహన్ రెడ్డి. వాళ్ళ మార్పు వచ్చేందుకు కష్టం. లోకల్ కనిగిరిలో ఎవరికి ఇస్తే బాగుంటుంది? వైసీపీ ఆల్రెడీ అనౌన్స్ చేసింది కదా. అదే నారాయణ యాదవ్ కథ. ఎందుకు బుర్రా మధుసూదన్ యాదవ్ ఇస్తారంటారు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇంటెలిజెన్స్ సర్వే పెట్టుకున్నాడు, అతనికి మైనస్ అయింది. అంటే విలేజ్ తిరగలేదు కాబట్టి ఆయన మార్చిండు. తర్వాత గెలుపు ఓటలు అంటే జనాలు అంత తేలిక అర్థం కాదు. ఫైట్ ఎలా ఉంటుంది? ఈజీగా ఉంటుందా వైసీపీకి? టఫ్ ఉండదు? టఫ్ ఎప్పుడు మారిపోయింది అంతా డబ్బులు మహత్యం. ఈ నాయకులు సగం మంది డబ్బులు చదివేవాళ్ళే. అంటే ఇప్పుడు ఇన్ని పథకాలు ఇస్తున్నారు కదా, ఈ పథకాలు ఏం పంచేవారు? లాస్ట్ రోజుని ఎలక్షన్ ఒక రోజు ముందు ఇచ్చి డబ్బులు పట్టే ఉంటుంది అంటారా? డబ్బులు పథకాలు అంటే కొంతవరకు పనిచేస్తాయి. సరిగా ఒక ఇంట్లో ఉంది, ఆ విద్యాదేవునికి అంతా 10 మంది 10 మంది డబ్బులు ఇస్తామంటారు కదా. అట్లా ఆశపడేవాడు మారొచ్చు. అవును, అయితే మొత్తమే టైటే కనిగిరి. థ్యాంక్ యూ. మీ పేరు? నా పేరు చిల్లారు. చెప్పండి సార్, ఈసారి ఎవరు వస్తే బాగుంటుంది కనిగిరిలో? కనిగిరి అంటే మామూలేనన్నా, ఇక్కడ టఫే. వస్తంగా ఎక్కువ అయితే మామూలుగా ఉగ్రాకే అంటున్నారు ఎక్కువ. ఎందుకని? ఏంటంటే వీళ్ళ వల్ల కొద్దిగా అసమర్థత ఏంటంటే చేసింది ఏం లేదు, పైన గవర్నమెంట్ నుంచి వచ్చింది లేదు.
పిల్లలు చాలా మంది అల్లాడిపోతున్నారు జాబులు లేక. డిఎస్సి అని 5 ఏళ్ళు. మరి ఏ రకంగా వేస్తారు? డబ్బులు తీసుకున్న వాళ్ళే ఓటేస్తే గెలవడు కదా, అందరూ వేయాలి కదా. మరి దానివల్ల కొద్దిగా ఇది, లేకపోతే మామూలుగా జనాలు అందరికి డబ్బులు పప్పులు వేసిండ్రు, మంచి పనే చేసిండు, కాబట్టి పిల్లల్ని అన్యాయం చేసిండు. అది మరి అదే ఉద్యోగాల గురించి చెప్పేది. 5 ఏళ్ళు డిఎస్సి పిల్లలు చదువుకుంటే ఒక్కొక్కరు 5 ఏళ్ళ నుంచి ఒక్కొక్కరు దాదాపు మా పిల్లలు రాజధాని ప్రభావం ఉంటుంటారా? ఉంటది, ఎందుకు ఉంటది? ఉంటది. 3 రాజధానులు 3 రాజధానుల గురించి 3 రాజ్యాలు అయ్యేది కాదన్నా. ఒకటే దిక్కు లేకపోతే 3 ఏడు చేస్తారు. డబ్బులే లేకపోతే మనకి డబ్బులే లేవు, పిల్లలకి జాబులే లేవు. 5 ఏళ్ళు ఇప్పుడు మా పిల్లల్ని కోచింగ్ పంపించి దాదాపు 5 ఏళ్ళ నుంచి చేస్తుంటే దాదాపు 5-6 లక్షలు అయినాయి. ఒక్కొక్కడికి 5-6 లక్షలు అయినాయి. మరి వాళ్ళు సావాలా బతకాలా? మరి ఎందుకు చదివినట్టు వాళ్ళు? మరి అసలు మాకు డిఎస్సితో పనే ఉంది అంటున్నారు పైనుంచి బొత్త సత్యనారాయణ ఇల్లు. మరి చదువుకున్న వాళ్ళు ఏమైపోవాలి? చెప్పండి సార్, ఏం పేరు? ఓటేటి. చెప్పండి ఈసారి ఎవరు వస్తే బాగుంటది? జగన్ వస్తేనే బాగుంటది. జగన్ వస్తే బాగుంటది. ఎందుకని సార్? ఎందుకంటే అతను చేసినటువంటి అభివృద్ధి అంటే పథకాలు ఎక్కువ పెట్టాడు. ఈ లేబర్ అనేది పథకాలు అందుతున్నాయి కాబట్టి అతను వస్తేనే కరెక్ట్. చంద్రబాబు మీద నమ్మకాలు లేవు. అంతకుముందు 14 సంవత్సరాలు సీఎం చేశాడు కదా, చేసిన తర్వాత అప్పుడు హామీలు చేసిండు, వాటిల్లో అన్ని ఎవరికి ఏమి అందల. ఎమ్మెల్యేలు సంపాదించుకుంటారు. ఈ జన్మ ఆంధ్రప్రదేశ్ ఎవరు వస్తే బాగుంటారు? ఆంధ్రప్రదేశ్ లో జగన్ వస్తే బాగుంటుంది. జగన్ వస్తే బాగుంటుంది. ఎందుకని సార్? ఆయన మళ్ళీ పథకాలు అన్ని ఇస్తున్నారుగా. పథకాల గురించి ఆయన రావాలంటారా? పథకాల గురించి ప్లస్ వెలుగొండ డెవలప్ చేస్తారు కదా. రాజధాని గురించి ఏమంటారు? మీకు 3 కావాలా 1 కావాలా? 3 కావాలి. 3 అంటే ఒక దిక్కే బాగుపడితే బాగుంది కదా, అందరు బాగుండాలి కదా. ఒక చోటే దిక్కుదేమో లేదు, 3 చోట్ల ఒక దిక్కు ఇప్పుడు ఆల్రెడీ ఒక దిక్కు డెవలప్ చేసిండ్రు, ఇప్పుడు అక్కడి నుంచి ధర్మేసిండ్రు. ఒక దిక్కే ఏం లేదు, చేయట్లేదు. కదా అది చేయింది. ఇప్పుడు డెవలప్మెంట్ అనేది కనిపిస్తుంది. చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు రోడ్లు బాగా చేస్తుంటే ఇప్పుడు అదంతా ఉండేది కదా, రోడ్ల గురించే కదా. అందుకే తీసుకున్నారు. ఈయన కూడా చేయలేదు, రోడ్లు వేయలేదు కదా. ఇప్పుడు 2 సంవత్సరాలు కరోనా ఉంది, తర్వాత 3 సంవత్సరాలు స్కూల్ బాగా చేస్తున్నాడు. స్కూల్ పిల్లలకి ఉపయోగం అంతా ఆలోచన చెప్తే జనాలకు ఉండదు కదా. 2 సంవత్సరాలు కరోనా ప్రభుత్వం గురించి అదే నెగిటివ్ చూపించడానికి అయితే ఇంకా జగన్ వచ్చినాక ఏం చేయటం లేదా అంటున్నారు అంతే. చంద్రబాబు నాయుడు అప్పుడు రోడ్లు వేస్తుంటే ఇప్పుడు బాగా. కనిగిరిలో ఎలా ఉంటుంది? కనిగిరిలో ఆరోగ్యం బాగుంటది. కనిగిరిలో వైఎస్ఆర్ వస్తుంది. వైఎస్ఆర్ అభ్యర్థి ఎవరు? దద్దాల నారాయణ. మరి బుర్ర మధుసూదన్ యాదవ్ గారిని ఎందుకు మార్చారంటారు? బుర్ర మధుసూదన్ అంటే అతను ఎవరిని పట్టించుకోవడం లేదు, దానివల్ల అతను నెగిటివ్ వచ్చింది, తీసేసి మార్చి. ఈసారి జగన్ గారు ఈజీగా నెగ్గేస్తారా, టఫ్ గా ఉంటుందా? ఈజీగానే వస్తాడు. ఈజీగానే వస్తారు. గురుగారు మీ పేరు? నా పేరు నరసింహ. చెప్పండి సార్, ఈసారి ఆంధ్రప్రదేశ్ ఎవరు వస్తే బాగుంటది? వైఎస్ఆర్. ఏం నచ్చింది పరిపాలన మీకు? పరిపాలన అంటే ఇప్పుడు స్కూల్ పిల్లలకి నెలకు 15,000, సంవత్సరం 15,000 వేస్తున్నారు. సేవ్ అయింది. పథకాల గురించి 45 సంవత్సరాలకి మనీ వేస్తున్నారు. అంటే వయసును బట్టి అయినా మర్యాద ఇచ్చి అతను చేస్తున్నారు కదా, అదొకటి. ఇది వరకుట్లాగా మనం వెళ్ళి ఆఫీస్ చుట్టూ తిరిగి అవసరం లేదు, వాలంటీర్లు పెట్టారు. ప్రతి వాళ్ళని మనకు అవసరమైతే వాలంటీర్ని అడిగితే వాలంటీర్ చేస్తున్నారు. పెద్ద రిస్క్ ఏం లేదు, అన్ని జనాలు ఫ్రీగానే జరుగుతున్నాయి. అందుకని చెప్పేసి బానే ఉంది ప్రాసెస్. బానే ఉంది. ఓకే. వస్తే బాగుంటది. జగన్ వస్తే బాగుంటది. ఏం నచ్చింది మన పరిపాలన మీకు? మళ్ళీ వస్తే మళ్ళీ ఇస్తా అనుకున్నారా? ఏమి ఇస్తామంటారా? మాకేమి లేదు, కర్తవ్యం చేసుకొని బతుకుతాను. వాళ్ళు ఇచ్చింది లేదు, వీళ్ళు ఇచ్చింది, వాళ్ళు తినది, కర్తవ్యం చేసుకొని బతుకుతాను. ప్రజలు తీర్పు కదా అది, మనకు ప్రభుత్వం ఎలా ఉంది? జగన్ పరిపాలన ఎలా ఉంది? బాగానే ఉంది. ఈసారి వచ్చే అవకాశం ఉందంటారా? చెప్పలేము మనం, అటు చదువుదాం చెప్పలేము. జనాలు ఏమనుకుంటున్నారు మామూలు ఈ పథకాల గురించి, ప్రభుత్వం గురించి? ఏమనుకోరా? ఓకే. బ్రదర్ ఏంటి ఈసారి ఆంధ్రప్రదేశ్ లో ఎవరు వస్తే బాగుంటుంది అంటారు? జగన్ పరిపాలన ఎలా ఉందండి? బాగానే ఉంది. ఈసారి వస్తారంటారు ఆయన? ఏమండి అర్థం కావట్లేదండి. వస్తుంది. మరి ఇక్కడ కనిగిరిలో ఎవరు వస్తారు బాగుంటుంది అంటారు? ఉగ్ర వస్తారు కనిగిరిలో. ఎందుకని? పనులు బాగా చేస్తారు ఉగ్ర. మరి ఆయన టీడీపీ కదా, టీడీపీ అయినా వస్తాడు, ఆయన వస్తాడు. ఓకే, థ్యాంక్ యూ అండి. మీ పేరు? రాజేష్.
చెప్పండి ఈసారి ఎవరు వస్తే బాగుంటది? ఎవరు వచ్చే బాగుంటది అంటే ఇప్పుడు మామూలుగా సీఎం జగన్మోహన్ రెడ్డి చేస్తాం. జగన్మోహన్ రెడ్డి ఎందుకని? ఆయన సంక్షేమ పథకాలు పిల్లలకి, పేద పిల్లలకి, బడులు నాటినడి కింద అందరికి మంచిగా చేస్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ. ఏపీలో ఎవరు వస్తే బాగుంటది? చంద్రబాబు నాయుడు రావాలండి. చంద్రబాబు గారు ఎందుకని? అతని పరిపాలన బాగుందండి. పరిపాలన బాగుంది. ఓకే, అంటే జగన్ గారి పరిపాలన నచ్చలేదా మీకు? నచ్చలేదండి. నచ్చలేదు. మరి కనిగిరిలో ఎవరు వస్తే బాగుంటది? ఉగ్రా గారండి. ఉగ్రా గారు. ఓకే, టీడీపీ జనసేన కలిసింది కదా? అవునండి. ప్రభుత్వం ఏర్పాటు చేద్దాంటారా? ఏర్పాటు చేస్తారు. ఏర్పాటు చేస్తారు. ఓకే, థ్యాంక్ యూ. చంద్రబాబు గారు ఎందుకని సార్? ప్రభుత్వ విధానాలు వ్యతిరేకం. మరి జగన్ గారి పరిపాలన నచ్చలేదంటారా? బాగానే ఉంది. నిరుద్యోగులకు ఇబ్బందికరంగా ఉంది. రాజధాని గురించి ఏమంటే 3 కావాలంటే ఒకటి పెట్టండి. ఒకటి అది అమరావతి. ఓకే, ఈసారి టీడీపీ జనసేన కలిసి పోటీ చేస్తుంది కదండి, ప్రభుత్వం ఏర్పాటు చేద్దంటారా? ఏర్పాటు చేస్తారు ఖచ్చితంగా. కనిగిరిలో ఎవరైతే బాగుంటుంది సార్ టీడీపీ అభ్యర్థి? ఉగ్రా. ఓకే, వస్తారైనా? ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే, జగన్ సీఎం అయితేనే బాగుంటుంది. ఎందుకని సార్? అంటే అన్ని సంక్షేమ పథకాలు కావచ్చు, రైతు భరోసా కేంద్రాలు కావచ్చు, ఆర్బీకేలు కావచ్చు, అన్ని విధాలుగా కూడా ఏంటంటే బాగానే పర్లా. అంటే సంక్షేమ పథకాల మీద పెట్టిన దృష్టి అభివృద్ధి మీద పెట్టలేదు కదా కొంతమంది. వృద్ధి కూడా అంటే అవుతుందిలే, రాజధాని ఎఫెక్ట్ ఏమైనా చూపిస్తుంది సార్? రాజధాని అయితే ఇక్కడ అమరావతినే బాగుంటది. అంటే నేను వైసీపీ పార్టీ, వ్యతిరేకత పార్టీ కాదు, కానీ రాజధాని మనకు కూడా అందరికీ అమరావతి. రమణారెడ్డి చెప్పండి సార్, ఈసారి ఆంధ్రప్రదేశ్ లో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటది? జగన్ ప్రభుత్వమే బాగుంటది. జగన్ ప్రభుత్వం ఏం వచ్చింది ఆయన పరిపాలన మీకు? నవరత్నాలు పథకాలు మొత్తం పేదలకు బాగా అనుకూలంగా ఉన్నాయి. ఓకే సార్, వస్తారంటారు ఆయన? పక్కా. ఇక్కడ లోకల్ గా కనిగిరి లోకల్ అంటే కొత్తగా ఇన్ఛార్జ్ దద్దాల నారాయణ యాదవ్ ప్రకటిస్తున్నారు. పర్లా సింబల్ బంద్ చేస్తుంది. జగన్ ప్రభుత్వం బాగుంది కాబట్టి సింబల్ బాగా అనుకుంటా ఉంది. ఓకే, మరి ఫైనల్ గా ఉంటుంది ఈసారి టీడీపీ వైసీపీ మధ్య ఉగ్రా అంటున్నారు టీడీపీ నుంచి. దానికి ఏముంటది, అంతా ఉంటారు కదా, అయినా సాధనే కదా. బయట ఈజీ ఉంటుంది, వైసీపీ టఫ్ ఉంటుందా? బయట గట్టిగానే ఉంటది. ఓకే, థ్యాంక్ యూ. ఏపీలో ఎవరు వస్తే బాగుంటుంది అంటారు? చంద్రబాబు వస్తే బాగుంటుంది. చంద్రబాబు గారు ఎందుకని సార్? డెవలప్మెంట్ చేస్తారు. ఏముంది అంటే ప్రజెంట్ ప్రభుత్వం చేయట్లేదు అంటారా? ప్రభుత్వం డెవలప్మెంట్ చేయటం లేదు. ఉద్యోగాలు ఏం లేవు, కంపెనీలు లేవు. ఏం చేయబోలే, బట్టలు నొక్కుని ఆర్థిక పరిస్థితి అన్యాయంగా ఉంది. అప్పుడు పాలవుతుంది రాష్ట్రము. ఓకే, అంటే కొంతమంది ఏమన్నారంటే సచివాలయం కన్నా ఇంకా రాజధాని ఏముంటుంది? రాజధాని కూడా లేదు. సచివాలయం సరిపోతుంది, రాజధాని మేము వెళ్తామండి చేస్తామండి, మాకు ఇదే బాగుంది అంటారు వాళ్ళు. సరే, వాళ్ళకు అవసరం వాళ్ళేమో, మాకు రాజధాని కావాలా. చెప్పుకోవాలని మా పిల్లలు రాజధాని లేదంటారు. సాఫ్ట్వేర్ కంపెనీలు డెవలప్మెంట్ లేదు. సార్ మీ పేరు? నా పేరు వెంకటరెడ్డి అండి. చెప్పండి సార్, ఈసారి ఆంధ్రప్రదేశ్ ఎవరు వస్తే బాగుంటది? చంద్రబాబు నాయుడు అయితేనే రాష్ట్రం బాగుంటుందని మేము అనుకుంటున్నారు. ఎందుకంటే ప్రజెంట్ గవర్నమెంట్ ఏం నచ్చలేదు మీకు ఆయన పరిపాలన? అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కడా లేవు కదా. ఏ సంక్షేమ పథకాలని పప్పులు వెళ్ళలాగా ఏదో జనాలకు పంచి నలుగురికి చేస్తున్నారు తప్ప ఎవరికి అందరికి ప్రజలకి రంజకమైన పరిపాలన ఏమి ఇవ్వటం లేదు అక్కడ. ఓకే, సో సార్ కనిగిరిలో ఎవరైతే బాగుంటుంది టీడీపీ అభ్యర్థి? ముక్కు నరసింహారెడ్డి ఈడ బాగా అనుకూలంగా ఉండే వ్యక్తి అని మేమందరం అభిప్రాయపడుతున్నాం. అంటే పార్టీ కన్ఫర్మ్ చేసిందంటే కన్ఫర్మ్ చేసింది ఎవరు లేరు ఇక్కడ. టీడీపీకి ఆయనైతే బాగుంటుంది అంటారు? అవునండి, అవును. ఓకే, థ్యాంక్ యూ సార్. ఎవరు వస్తే బాగుంటుంది? ఏదొచ్చినా బెటర్ గా టీడీపీ వస్తేనే బెటర్. టీడీపీ వస్తే బెటర్ ఎందుకని? అంటే మామూలుగా నిరుద్యోగిత, అసమర్థత పాలన, డెవలప్మెంట్, ఇంకా ఎకానమీ లో బడ్జెట్. సో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్, ఏ సెక్టర్ వేసినా గ్రోత్ లేదు కదా. అంటే వైసీపీ వాళ్ళు ఏమంటున్నారంటే రాజధాని ఇంటికి తీసుకొచ్చాము, ప్రతి గ్రామానికి ఒక సచివాలయ రూపంలో రాజధాని తీసుకొచ్చాము, అంతకంటే ఇంకా రాజధాని ఏమంటున్నారు వాళ్ళు? ఒకటి చేస్తే సరిపోదు కదా. అలానే ఒకరికి 10 మంది ఉంటే ఒకరికి చెల్లితే సరిపోదు, 10 మంది చదవాలి. ఓకే, సో చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. క్యాపిటల్ లేదు మెయిన్, అలాంటి చాలా చాలా ఉన్నాయి. ఎడ్యుకేషన్ లో ఫీజు రిమెంబర్స్ ఇలాంటి చాలా లోటుపాట్లు ఉన్నాయి. నెక్స్ట్ గవర్నమెంట్ ఏరియా గవర్నమెంట్ రిఫార్మ్ వస్తే బెటర్. సో ఈసారి టీడీపీ వస్తుంటది డెఫినెట్లీ. ఓకే, జనసేన టీడీపీ కలిసింది కదా, బెటర్. అంటే మంచి డెసిషన్. ఓకే, థ్యాంక్ యూ.
బాగుంటుంటారు చంద్రబాబు నాయుడు వస్తే చంద్రబాబు గారు ఎందుకని సార్? చంద్రబాబు అంటే అభివృద్ధి చేశారు. అభివృద్ధి కూడా మళ్ళీ విడిపోయిన రాష్ట్రాన్ని ఏ విధంగా చేశారు రాష్ట్ర ప్రజలంతా చూశారు. కాబట్టి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు వస్తేనే అభివృద్ధి అనేది రాష్ట్రంలో జరుగుతుంది. అంటే జగన్ గారు చేయట్లేదు అంటారా? జగన్ గారు అంటే అభివృద్ధి మీద కంటే కూడా సంక్షేమ పథకాల మీద ఎక్కువ చూయించారు అనమాట. కాబట్టి చంద్రబాబు నాయుడు వస్తేనే ఏపీ రాష్ట్రం సేఫ్ అంటారు. ఓకే, థ్యాంక్ యూ సార్. ప్రభుత్వం వస్తే బాగుంటుంటారు? ఏ ప్రభుత్వం వస్తే అంటే చంద్రబాబు రావాలి. బాబు గారు రావాలి. బాబు గారు ఎందుకంటారు? ఏంటంటే మరి అమరావతి కావాలి ముందు. అమరావతి, పోలవరం, ఇదేంది ఇది మొత్తం కావాలయ్యా. అదే అమరావతి ఉంటే బాగుంటది. అమరావతి అందరికి ఆంధ్రప్రదేశ్ మొత్తం నడిపోతుంది కదా. అవునండి. అది లేకపోతే అందరికి మా మనమల్ల కూడా పోతున్నారు ఆడికి. ఇప్పుడు జగన్ గారి పరిపాలన ఎలా ఉందండి? జగన్ ప్రభుత్వం ఏం బాగలేదా? ఏం బాగలేదు. ఏం నచ్చలేదు అంటారా? ఏం నచ్చలే. ఇది అమరావతి ఆయన చేస్తుంటో ఒక రకంగా ఉండేది. అమరావతి ఎప్పుడు భంగం చేసిండో అయిపోయింది. అమరావతి అయిపోయింది. అమరావతి రావాలంటే ఈయన రావాలా, బాబు రావాలి. ఓకే, జనసేన టీడీపీ కలిసింది కదండి. జనసేన టీడీపీ పొత్తు ఉంటాం మంచిది ఉంది కదా. దానివల్ల ఉపయోగం ఉందంటారా? దానివల్ల పెద్ద ఉపయోగం లేదు. వీళ్ళు చంద్రబాబే పై చేయేది. చంద్రబాబు అంటే ఏం ప్లస్ టీడీపీ ప్లస్ అవుతా మైనస్ అవుతుంటారా? టీడీపీ కొంత మేలు జరుగుతుంది. పిల్లకాయలలో మిసాలు లేని పిల్లకాయలు వాళ్ళు వేస్తారు ఓట్లు. అంతే. ఈసారి అంటే ఇక్కడ ఈ లోకల్ గా ఎవరికి ఇస్తే బాగుంటుంది టీడీపీ అభ్యర్థి? టీడీపీ బట్టి ఉగ్ర గారు తప్ప ఇంకెవరికి లేదు. ఎలా ఉంటుంది సార్ ఫైట్ ఈసారి ఇక్కడ కనిగిరిలో? ఫైటింగ్ ఉగ్రే గెలుసులు. ఉగ్ర నరసింహ గారికి లేదా ఈజీగా ఉంటుంది. ఈజీగా. ఓకే, అంటే జగన్ గారు సంక్షేమ పథకాల రూపంలో చాలా అమౌంట్ ప్రజలు వేస్తున్నారు కదండి. అంటే ఏముంది అన్ని ఇస్తున్నారు కొంతమందికి. అయినా ధరలు మెంటలెక్కా ఏం వస్తుంది? కరెంట్ బిల్ రేట్లు ధరలు ఎప్పుడు ఉండేదే కదా. కొన్ని ఏమో సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో ఉన్నాయంటున్నారు వాళ్ళు. అది అమరావతి ముందు అమరావతి రాజధాని చేస్తుంటే బ్రహ్మాండంగా ఉండేది. ఓకే, థ్యాంక్ యూ సార్. అది లేపాక్షి టీవీ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉగ్రగారు వస్తే బాగుంటుంది. అంతే. జగన్ గారి పరిపాలన ఎలా ఉందండి? జగన్ పరిపాలన అంటే 50-50 ఎవరు వచ్చినా చంద్రబాబు నాయుడు వచ్చినట్టే ఉంటది, వీళ్ళు వచ్చినట్టే ఉంటది. కాబట్టి కనిగిరికి ఉగ్ర వస్తే బాగుంటది. ఉగ్ర వస్తే బాగుంటుంది. అంటే పైన అక్కడ టీడీపీ లేకుండా ఇక్కడ ఉగ్ర వచ్చి ఏం చేస్తారు? ఏం చేయలేరు కదా. చేస్తాడు ఏదో ఒకటి, అతను ఏదో ఒకటి చేస్తారు అన్నారు. ఓకే, మరి ఈసారి ఏమనుకున్నారు? జగన్ వస్తారా బాబు గారు వస్తారా? జగన్ అంటే కనీర్లు అయితే ఉగ్ర పక్క మిగతా సంగతి మనకు తెలియదు. ఓకే, మీ పేరు సార్? మాల్కొండారెడ్డి. చెప్పండి సార్, ఈసారి ఎవరు వస్తే బాగుండదు ఏపీలో? ఏపీలో వైఎస్ఆర్ సార్. వైఎస్ఆర్ దిగ్విజయంగా వస్తే అంటే చీట్లు కొద్దిగా తగ్గుతాయి కానీ వీళ్ళ భ్రమ అది ఏం లేదు. ఆయన పరిపాలన చక్కగా ఉంది. కొద్ది గొప్పలు తప్పులు పప్పులు ఉంటాయి సహజమే. మళ్ళా వైఎస్ఆరే, తిరుగులేదు. ఈ కనిగిరిలో ఎవరు వస్తారు? ఇక్కడ ఇది ఆయన చెప్పాడు కదా, ఇప్పుడు నేను చేతి యాంటీగా ఉంటది. మళ్ళీ మేమిద్దరం, నేను వైఎస్ఆర్, ఆయన టీడీపీ. ఆయన అభిమానం ఆయన చెప్పిండు, నా అభిమానం నేను చెప్పిన. అభ్యర్థి ఎవరైతే బాగుంటుంది మీరు అనుకుంటున్నారు? డిసైడ్ కాలేదు సార్. ఇప్పుడు పేర్లు అనిపిస్తాయి అని చెప్తున్నారు. వాళ్ళు డిక్లేర్ అయినా కుదు అంటే మీరు అనుకుంటారు కదా ఈ క్యాండిడేట్ అయితే బాగుంటది, ఈయన వస్తాడు. ఇప్పుడు ఆయనకు వస్తే టికెట్ ఇస్తే సార్ వీళ్ళు ఎవరికి వచ్చే అభ్యర్థికి లేదు కదా. బుర్రాకి అయిపోయింది. ఇప్పుడు దద్దాలు వచ్చిండు, దద్దాలు పోయి ఇంకొక ఆయన వస్తాడో రాడు అంటుండ్రు. మనకెట తెలుసు? మీరు సర్వే చేస్తాను కరెక్టే, నేను చెప్తా నా పార్టీ అని. మీకు నచ్చిన అభ్యర్థి ఎవరు? వైసీపీ అభ్యర్థి. మాకు వయసు ఇప్పుడు ఇచ్చిన ఆయన సార్ ప్రెసెంట్ ఉన్నాడు దద్దాలు నారాయణ అభిమానం సార్. యాదవ్ గారు వస్తారు. ఓకే, అది మీకు ఉండదు. ఏపీ ఎవరిది బాగలేదు. ఎవరిది బాగలేదా? మరి ఎవరు రావాలి? ఇద్దరు కాకుండా వేరే. నేను పార్టీ పెడతాను, వేస్తా ఓటు? పార్టీయా? నేను పార్టీ పెడితే వేస్తావు. ఏం చూసేస్తున్నాను? కన్ఫామ్ గా వేస్తా. వీళ్ళు ఎలాగో మాకు నచ్చలేదు, అందువల్ల ఎవరికి వేస్తే ఏముంది అనేది వేయటమే. ఇప్పుడు కొత్తగా జేడీ లక్ష్మణ్ గారు వచ్చారు కదా, తెలిసి ఐడియా ఉంది నీకు? ఉంది. మరి ఆయన పార్టీ పెట్టారు కదా. పెట్టారు. ఎలా ఉంటుంది మరి ఆయన?
సో మనకేం తెలియదు. సో కొత్త వాళ్ళు పెడితే మీరు ఎంకరేజ్ చేస్తా ఉంటారు? చేస్తారు. సరే నెక్స్ట్ టైం ట్రై చేస్తాం. మరి నెక్స్ట్ 2029 ఛానల్ టీవీ ఛానల్ లేదు, చూసేది లేదు. చూడరా మీరు టీవీ ఛానల్? జగన్ గారి పరిపాలన ఎలా ఉందమ్మా? ఎట్టుంది? బాగానే ఉండదు. ఈసారి వస్తారంటారా ఆయన? అంటుండ్రు వస్తాడని. ఏం నచ్చిందమ్మా ఆయన పరిపాలన మీకు? ఏం వచ్చింది అన్ని? ఏం నచ్చింది? ఏమి నచ్చిందా? అదే ముసలి వాళ్ళకు పింఛన అవన్నీ ఎత్తుండే పిల్లలు చదువు జగనే. ఓకే మీరు చెప్పండి అమ్మా. మేము కూడా ఇంకా అదే సార్, మేము కూడా ఇంకా జగన్ అన్న అన్ని పథకాలు పెట్టిండు కదా, అన్ని బాగానే ఇస్తుండో. ఆయన వస్తారు, ఆయనే వస్తారని. ఓకే థ్యాంక్ యూ అమ్మా. ఈసారి కనిగిరిలో ఏ పార్టీ వస్తే బాగుందన్నారు సార్? ఏ పార్టీ వస్తుంది మనం ఏం చెప్పలేము. ఓకే, రెండు సైడ్ల నుంచి మాత్రం పోటీ అనేది ఉంది. ఓకే, ఇంకొకటి వచ్చేసి వైసీపీ తరఫున అనేది ఎవరైనా ఇంకా డిక్లేర్ చేయలేదు. మామూలుగా అయితే అభ్యర్థిని చెప్పారు. అవును పెట్టారు, దద్దాల నారాయణ పెట్టారు. ఎవరు? దద్దాల నారాయణ గారిని పెట్టారు. ఇన్ఛార్జ్ ఇచ్చారు, ఆయనకి ఇన్ఛార్జ్ ఇచ్చారు. ఓకే, అభ్యర్థి అనేది ఇంకా ప్రకటించలేదు. ఓకే, అది ఇన్ఛార్జ్లే అభ్యర్థి అంటున్నారు కదా. ఇద్దరు మాత్రం పోటీ అనేది ఉండిద్దండి. నారాయణ గారికి ఇస్తే ఎలా ఉంటుంది? ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్యే ఉన్నారు కదా మధుసూదన్ యాదవ్, ఎలా చేశారు మరి? ఆయన కూడా బాగానే చేశారు. ఎందుకు మార్చడం అంటారు ఆయన్ని? వాళ్ళు ఉంటారు కొంతమంది అనేది చెప్పలేము అది మనము. ఎలా ఉంది జగన్ గారి పరిపాలన? ఎలా ఉంది? అట్లా ప్లస్ అని చెప్పలేము, ఇట్లా మైనస్ అని కూడా చెప్పలేము. ఏది బాగుంది? అది ఏది బాగుంది మీకు? మనమైతే 50% అయితే చెప్పగలుగుతాం. ఏం నచ్చింది మీకు ఆయన పరిపాలనలో? ఏం నచ్చింది ఆయన పరిపాలన? మాత్రం స్కూళ్ళ విధానంలో కానివ్వండి. ఓకే, రెండు వచ్చేసి సచివాలయము, ఈ రెండు మాత్రం నాకు బాగున్నాయండి. ఓకే, అంటే నచ్చలేని విషయాలు ఏమున్నాయి? నచ్చని విషయాలు అవన్నీ మనకు చెప్పకూడదు. ఓకే, అంటే ఇప్పుడు ప్రజలకు నాయకులకి మనం చెప్తే కదండి తెలిసేది. ఓకే, ఈసారి టీడీపీ జనసేన కలిసింది కదా. అవును, ఆ ప్రభావం ఏమాత్రం ఉంటుంది ఇక్కడ? బానే ఉందండి ఇక్కడ మాత్రము. ఈసారి రెండు పార్టీలు గెలిచే అవకాశాలు ఉన్నాయంటారు, సమానంగా ఉన్నాయంటారు? రెండు మాత్రం సమానంగా ఉన్నాయి. ఏది వచ్చింది మాత్రం మనం చెప్పలేము. అది రెండు మాత్రం పోటీ ఉన్నాయి ఇక్కడ. ఉగ్ర పోటీ మీద ఉన్నారు. దద్దాల నారాయణ కూడా పోటీ మీద బాగుంటుంటారా? టీడీపీ ఉగ్ర ఇంకా కన్ఫర్మ్ అయిపోయినట్టే. ఇంకా దాంట్లో మార్చేది ఏం లేదు ఇంకా. ఓకే, ఎవరు వస్తే బాగుంటుంది? ఇంకా నరసింహారెడ్డి వస్తే బాగుంటుంది. ఓకే, థ్యాంక్ యూ సార్. గురువు గారు, మేము లేపాక్షి టీం చూస్తున్నామండి. ఈసారి ఆంధ్రప్రదేశ్ ఎవరు వస్తే బాగుందన్నారు? జగన్ గారు వస్తే బాగుండేది అనుకుంటున్నాం. జగన్ గారు వస్తే బాగుంటుంది. ఓకే, ఎందుకని సార్? ఎందుకంటే ఆయన పెట్టిన పథకాలు కొంచెం బాగానే ఉన్నాయి కదా. ఇంకా దానికోసం ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్యే మార్చే అవకాశం ఉందన్నారు కదా. ఫస్ట్ ఎమ్మెల్యే ఎలా చేశారండి? పర్వాలేదు. మధుసూదన్ యాదవ్ పర్వాలేదు. ఇప్పుడు మారిస్తే ఎవరికిస్తే బాగుంటుంది అంటారు వైసీపీ నుంచి? అది వాళ్ళ ఇష్టం అండి, మందే ఉంది మనం అనుకునేది ఏముంది. ఓకే, ఏం నచ్చింది జగన్ గారి పరిపాలన మీకు? జగన్ పెట్టిన పథకాలే నచ్చినాయి. పథకాలు నచ్చినాయి, నచ్చలేనే ఉన్నాయా? నచ్చలేనే ఒకటి ఉంటాయి, లేకుండా ఎట్లా ఉంది? ఏంటంటారు అవి? అవన్నీ ఎట్లా చెప్తామండి? అవన్నీ ఎట్లా చెప్తాము? చెప్తే తెలుస్తుంది వాళ్ళకి. ప్రజలు చెప్తేనే కదా పాలకులు తెలిసేది ప్రాబ్లమ్స్. గురుగారు ఏం పేరు మీ పేరు? యాదగిరి గారు చెప్పండి సార్. ఈసారి కనిగిరిలో ఎవరు వస్తే బాగుంటది? ఉగ్ర నరసింహారెడ్డి. ఏంటి సార్ అందరూ ఉగ్ర నరసింహారెడ్డి అన్నారు? పరిపాలన అప్పుడు బాగుంది కాబట్టి బాగుంది. ఓకే, ఇప్పుడు చేయట్లేదు ఈయన సరిగ్గా? చేయట్లేదు. ఎందుకని? ఆయన చూసుకుంటున్నారు. ఆయన చూసుకుంటున్నారు. మరి జగన్ గారు చాలా పథకాలు ఇస్తున్నారు కదా. మాకైతే ఒకటి రాలేదు. అంటే జనాలు ఏమనుకుంటున్నారు పథకాల గురించి? మాకైతే ఒకటి రాలేదు. బాగున్నాయా బాగోలేదు పథకాల స్కీమ్ అది? నాకైతే నచ్చలేదు. చెప్పండి సార్, మీరు చెప్పండి. ఎలా ఉంది జగన్ గారి పరిపాలన? ఎలా ఉంది? బాగానే ఉంది సార్. బాగానే ఉంది. కనిగిరిలో ఎవరు వస్తే బాగుంటది? వైఎస్ఆర్ వస్తానే బాగుంది. వైఎస్ఆర్ ఎమ్మెల్యే అభ్యర్థి అభ్యర్థి అంటే మనమే చెప్పలేదు. బాబురావు నారాయణ అంటున్నారు. నారాయణకి ఇన్ఛార్జ్ కింద ఇచ్చానంట కదా. ఎవరైనా ఒకటే. ఎవరైనా ఒకటేనా? సరే సార్, వస్తారా కనిగిరిలో వైసీపీ? చెప్పలేం, టైట్ గా ఉంటుంది ఫైట్. ఓకే, మరి సీఎం ఎవరు కావాలనుకున్నా మీరు? సీఎం జగన్ గారా బాబు గారా?
జగన్ అంటే మాకు ట్యాక్సీలు బండ్లకి ట్యాక్సీలు అవి పెంచారు. పెంచారా? ఇప్పుడు అంతా ఇబ్బందిగానే ఉంది మాకు. ఇబ్బందిగానే ఉంది. ఓన్లీ ట్యాక్సీలని ఇంకేమైనా ఇంకిబ్బంది? అన్ని బండ్లు ఆయిల్ పెంచా, ట్యాక్సీలు పెంచా. ఇవి పెట్రోల్ అనేది డీజిల్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో ఉండదు కదా? సెంట్రల్ మరి తమిళనాడు అక్కడ తక్కువగానే ఇస్తున్నారు కదా. సెంట్రల్ గవర్నమెంట్ కొంత మళ్ళా ఇది కొంత ఉంటుంది కదా లోపల. ఓకే. చంద్రబాబు అయితే బాగుంది. చంద్రబాబు గారు ఎందుకని సార్? ఎందుకంటే అభివృద్ధి కావాలి. అభివృద్ధి కావాలి. ఇప్పుడు లేదంటారు అభివృద్ధి? మరి ఇక్కడ కనిగిరిలో ఎవరు అభ్యర్థి? ఎవరు? టీడీపీ అభ్యర్థి వస్తారు ఆయన కన్ఫామ్. చంద్రబాబు గారు ఎందుకని సార్? పరిపాలన బాగుంది. పరిపాలన లేదా? నచ్చలేదా మీకు? జగన్ గారి పరిపాలన నచ్చలేదా? నచ్చలేదు. అంత ఏం లేదు. అభివృద్ధి ఏం లేదు. ఓకే. ఈసారి అయితే టీడీపీ అవుతుంటారు. ఓకే, థ్యాంక్ యూ. ప్రజలు ఏమనుకుంటున్నారు ఇప్పుడు ప్రభుత్వం గురించి? రేపు ఎలక్షన్, రాబోయే ఎలక్షన్ గురించి ఏమనుకుంటున్నారు తెలుసుకున్నాం. ఇప్పుడు ప్రభుత్వం అంటే జగన్మోహన్ రెడ్డి పథకాలు అందరికి అందుతున్నాయి, అంతే కదా. ప్రభుత్వానికి అతనికి ఇప్పుడు పొలాలు అందుకున్న వాళ్ళు వేస్తారు కదా, వేయకుండా ఉంటారా? అంటే వాళ్ళు ఒక్కలే వేస్తే సరిపోతుంటారా? అంటే ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే ప్రభుత్వం అంటే అందరు ఉంటారు కదండి, మిడిల్ క్లాస్ ఉంటారు, లోయర్ క్లాస్ ఉంటారు, ఉన్నవాళ్ళు ఉంటారు. అందరినీ సాటిస్ఫై చేయాలి కదా. ఇప్పుడు ఓన్లీ లేని వాళ్ళు మనం సాటిస్ఫై చేస్తే ప్రభుత్వం వస్తుంది అంటారా? ఇప్పుడు లేని కాదు, ప్రతి ఒక్క కుటుంబానికి అంత ఎంతో లబ్ధి పొందుతున్నారు కదా. మరి పొందిన వాళ్ళు అంతా కూడా ఇప్పుడు గతంలో ఇది లేదు కదా. అంటే కొంతమంది ఏమంటున్నారంటే మిడిల్ క్లాస్ కానీ అప్పర్ మిడిల్ క్లాస్ కానీ ఈ ఉచిత పథకాలు ఇవ్వడం వల్ల ఈ భారం మా మీద పడుతుంది, కరెంట్ బిల్లుల రూపంలో, నిత్యావసర వస్తువుల రూపంలో. అదొకటి. ఈ రోడ్లు ఒకటి సరిగ్గా లేవు, రాజధానిలో క్లారిటీ లేదు, ఉద్యోగ అవకాశాలు లేవు. ఇవన్నీ ఆలోచిస్తారు కదా, ఆ ప్రభావం ఉంటది కదా. ఉందంటారా? ఉండదు. మాకు ఏమొచ్చినాయి జోబులేకి, మాకు ఏం జోబులేకి వచ్చినాయి అంటే చదువుకున్న వ్యక్తి చదువుకున్న వ్యక్తి ఉద్యోగం చేస్తున్న వ్యక్తి, నా కొడుకు ఒక రాజధాని ఉంటే ఆ రాజధానితో మనకు పని ఏముంది? ఇప్పుడు ఢిల్లీ రాజధాని ఎంత దూరం ఉంది? మనకేం పని ఉందా? మామూలు వాడికి రాజధానితో అవసరమా అంటే నేను అన్నాను కాదు. రాజధాని ఇప్పుడు హైదరాబాద్ లో ఉంది, మనకేం రాజధానితో జాబ్స్ విడిపోయినాము, వాస్తవమే. కంపెనీలు రావాలి కదా, కంపెనీలు తీసుకురావాలి కదా. సచివాలయం ఉంది, సచివాలయం అవసరం ఉందంటారు మనకి? అవసరమే. ఎందుకంటారు? ప్రతిదీ కూడా ఇక్కడే మన దగ్గర అందుబాటులో ఉంది. అలాగే మనకు రాష్ట్రానికి రాజధాని కావాలి కదా, దగ్గర అందుబాటులో ఉంది. ఇప్పుడు మన ఊర్లో మనం కాగితం ఇస్తే తీసుకుపోతున్నాం. ఢిల్లీ రాజధాని ఎప్పుడన్నా పోయినామా? హైదరాబాద్ రాజధాని ఎంతమంది పోయారు? ఇది చెప్పు, ఎంతమంది పోయారు? హైదరాబాద్ రాజధాని అవసరం 10% కూడా రాజధాని అనేది 10% అవసరం లేదు. ఇప్పుడు హైదరాబాద్ రాజధాని ఎంతమంది పోయారు? పిల్లలు ఎంతమంది పోయారు చెప్పు? వెళ్తారు అంటే అవసరం ఉంటే వెళ్తారు, అవసరం లేదు వెళ్తారు కదా. సరే ఓకే. మాకైతే అంత ఐడియా లేదు. పర్లేదు సార్. వస్తారంట ఆయన? చెప్పలేము, 50-50 ఛాన్సెస్. చెప్పలేము. ఓకే, ఎందుకంటారు? అంటే కొన్ని బాగున్నాయి, కొన్ని కొంచెం ప్రజలకి ఇబ్బందికరంగా కూడా కొన్ని ఉన్నాయి. ఇబ్బందికరంగా లోకల్ అభ్యర్థి ఎవరైతే బాగుంటది? లోకల్ అభ్యర్థి ఇప్పుడు దద్దాలకు ఇచ్చారు కాబట్టి అంతే. ఉగ్ర అండ్ నారాయణ యాదవ్ అంటున్నారు. దద్దాల నారాయణ ఎవరైతే వచ్చే అవకాశం ఉన్నారు ఇక్కడ? చెప్పలేమండి, 50-50 ఛాన్స్. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, ఇలా రాష్ట్ర ప్రజల యొక్క ఉపయోగాలు ఎవరికి లేవన్నారా? పట్టించుకోవట్లేదు అంటారా? చంద్రబాబు వస్తేనే బాగుంటది. చంద్రబాబు వస్తే బాగుంటుంది అంటారు. ఎందుకని సార్? డెవలప్మెంట్ ఆయనకే తెలుసు, దీనికి లేదన్నారు, దీనికి చేయట్లేదంటారా? సో ఈసారి టీడీపీ జనసేన కలిపి పోటీ చేస్తుంది కదా, ప్రభుత్వం ఏర్పాటు చేస్తారంటారా? కంపల్సరీ. ఓకే, కనిగిరిలో ఎవరైతే బాగుంటుంది సార్ అభ్యర్థి? ఉగ్ర గారు. ఓకే. ఆంధ్రప్రదేశ్ కాదు, చంద్రబాబు నాయుడు వస్తే బాగుంది. చంద్రబాబు గారు ఎందుకని సార్? ఎందుకంటే మంచి మంచి పథకాలు వేస్తాడు, ఉద్యోగం చూపిస్తాడు, బతుకు తెరువు మెయిన్ చూపిస్తాడు. ఓకే. నేను జగన్ గారిని అది ఆ విధంగా గెలిపించాం, ఆయన ఏం చేయలేకపోయాడు. ఈసారి చంద్రబాబు గారు వస్తే అంటే ఆయన చాలా చేశామని చెప్తాడు. అంటే 2,67,000 కోట్లు పేదల అకౌంట్లు వేసాము. పేదల అకౌంట్ ఆయన చెప్పింది చేస్తుంటే అట్నే ఉండేది. కానీ ఆయన 100 మందికి చెప్తే 10 మందికి 20 మందికి ఇస్తున్నాడు. అంటే తగ్గించేశాడు. ఓకే. కరెంట్ బిల్ అన్ని అది ఎక్కువ వస్తుంది. అంటే పథకాలు అందరికి రీచ్ అవ్వదంటారా? అందరికి ఏం రావట్లేదు. ఓకే. కొంతమంది 100లో
మందికి మాత్రం వస్తున్నాయి, 10-15 మందికి మాత్రం వస్తున్నాయి. 15 మందికి వస్తున్నాయి. సో సార్ అదే టీడీపీ జనసేన కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేద్దాంటారా? కంపల్సరీ ఏర్పాటు అయిపోయి కనిగిరిలో ఎవరైతే బాగుంటాయి సార్? అందరూ ఉగ్ర అయితేనే బాగుంటుంది. ఉగ్ర. ఓకే, థ్యాంక్ యూ సార్. అది టీడీపీ గవర్నమెంట్ వస్తే బాగుంటుంది. ఎందుకని సార్ జగన్ గారు గవర్నమెంట్ నచ్చలేదా? జగన్ నచ్చలేదండి మాకు. ఎందుకంటే కొంతమంది జగన్ గారు ఇలాంటి ముఖ్యమంత్రిని ఎప్పుడు చూడలేదు. ఈ భారతదేశ చరిత్ర వాస్తవమేనండి, అది మాత్రం కరెక్ట్. ఎందుకంటే ఎప్పుడు చూడలే ఇలాంటి ముఖ్యమంత్రిని. చాలా ఘనకార్యాలు చేస్తా ఉన్నాడు ఆయన. బాగుంటది. జగన్ వస్తేనే మాకు ఏం నచ్చింది జగన్ గారి పరిపాలన మీకు? మాకు అన్ని ఇచ్చిండు. అన్ని ఇచ్చారు. ఓకే, ఇప్పుడు రాజధానిలో మీకు 3 కావాలి, 1 కావాలండి? మాకు ఒకటైతే బాగుంటది. ఒకటైతే బాగుంటది. 13 చేస్తారు. ఓకే, ఈసారి టీడీపీ జనసేన కలిసింది కదండి, ఆ ప్రభావం ఉంటది ఏమన్నా? ఏమో తెలియదు సార్, చెప్పలేమంటారు. సార్ చెప్పండి మీ పేరు? సార్ మేము ల్యాప్టాప్ షీటింగ్ చూస్తున్నాం సార్. సరే, ఆంధ్రప్రదేశ్లో ఎవరు వస్తే బాగుందంటారు? ఎలా ఉంది జగన్ పరిపాలన? ఎలా ఉందండి? బాగోలేదా, బాగుందా? ఇప్పుడు మేమెందుకు చెప్పాలి, మేమెందుకు చెప్పాలి? ఓకే అంటారు. మనకి అంత ఏమండి, ఎవరు వచ్చినా గవర్నమెంట్ పర్వాలేదు. జగన్ పరిపాలన ఎలా ఉందండి? బాగానే ఉంది. బాగుంది. ఏం వచ్చింది సార్ ఆయన పరిపాలన మీకు? అద్దెకాలు అన్ని అందుతున్నాయి. ఓకే, ఈసారి వస్తారంటారు ఆయన? అది దేవుడి దయ. దేవుడి దయ. కనిగిరిలో సార్ అభివృద్ధులు పెట్టి మనుషులు పెట్టి వచ్చింది. ఇప్పుడు టీడీపీ నుంచి ఉగ్ర అంటున్నారు, ఆయన సీనియర్, ఆయన బాగానే చదువు. మరి వైసీపీ నుంచి నారాయణ యాదవ్ అంటున్నారు, ఎలా ఉంటది? మనకి వాళ్ళిద్దరి గురించి పని తెలియదు. ఓకే, థ్యాంక్ యూ సార్. ఏం పేరు మీ పేరు? నా పేరు సుబ్బారావు. ఈసారి ఆంధ్రప్రదేశ్ లో ఎవరు వస్తే బాగుంటది? టీడీపీ రావాలి. టీడీపీ రావాలి. మంచి బాగా చేశాడు ఆయన. ఈయన చేయలేదా? చేశాడు, ఈయన చేశాడు, చేయలేదని అనకూడదు. టీడీపీ వస్తే ఈ కేసులు గీసులు వాళ్ళే కొట్టి మమ్మల్ని చంపుతారు వాళ్ళు. అందుకని టీడీపీ వస్తే మంచిది. అది కేసులు చెప్తా పార్టీ గురించి. మీ పేరు సార్? నా పేరు హనుమారెడ్డి. చెప్పండి సార్, ఎవరు వస్తే బాగుంటది ఏపీలో? ఏపీలో జగన్మోహన్ రెడ్డి వస్తేనే బాగుంటది. ఎందుకని సార్? సంక్షేమ పథకాలు అందరికీ చిన్న చితకాన్ని పార్టీ పరంగా తేడా లేకుండా అందరికీ వర్తించేలా చేస్తున్నాడు. ఓకే, అందువల్ల ప్రస్తుతం అయితే బాగుంటుందని అందరి కోరిక. ఇంకా సంక్షేమ పథకాలు నచ్చింది ఏమంటారా మీకు? నచ్చినాయి అంటే ప్రతి ఒక్కటి ఉంది. ఇప్పుడు రైతు భరోసా ఉంది, అమ్మఒడి ఉంది, అలాగే నాడు నేడు కింద కూడా చేశారు. స్కూల్స్ బాగున్నాయి. మెయిన్ స్కూల్ సంబంధించి విద్యా అభివృద్ధి తోటి బాగా ఉంది. అది మెయిన్. అవతల పార్టీ వాళ్ళు అభివృద్ధి లేదు, రోడ్లు బాగాలేవు అంటున్నారు. కరోనా కష్టకాలంలో కూడా ఇబ్బందులు లేకుండా చేసుకుంటూ వస్తున్నాడు. అంతకంటే చేయదగిన సీఎం లేరు. అది మా కోరిక. సో ఈసారి వైసీపీ ఎన్ని సీట్లు వస్తాయన్నారు? వైసీపీ అంటే ప్రస్తుతం ప్రతి ఒక్క సర్వేలో కూడా 120 130 వస్తాయని చెప్పని అంటున్నారు. ఇంకా స్టేట్ వైడ్ అయితే మేమంత చెప్పలేం కదా. కనిగిరిలో అభ్యర్థి నారాయణ యాదవ్ అంటున్నారు, ఇక్కడ టీడీపీ నుంచి ఉగ్ర అంటున్నారు. ఇక్కడ వైసీపీ అభ్యర్థి ఎవరు ఇచ్చినా సరే 100% వైసీపీ గెలుస్తుంది. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ. ఆంధ్రప్రదేశ్ ఎవరు వస్తే బాగుంటది? ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? ఎవరు వచ్చిన మాట ఏం చేస్తాం సార్, ఏం చెప్తాం. పరిపాలన ఎలా ఉంది? చెప్పండి. సూపర్. ఏం నచ్చిందండి మీకు ఆయన పరిపాలన? అన్ని సంవత్సరాలు అనుభవించాం మేము. ముసలానికి పింఛన్ వస్తుంది, నాకు పింఛన్ వస్తుంది, అన్ని బడి పిల్లలు డబ్బులు వేశారు. అందరికి సంక్షేమ పథకాలు అన్ని. మహానుభావుడు. ఇంకా 2 సార్లు గెలవాలి ఆయన. ఓకే, గెలుస్తారన్నారు ఈసారి మరి? 100% సీటు తగ్గుతుంది కానీ 100% ముఖ్యమంత్రి ఆయనే. ఓకే, ఓకే, థ్యాంక్ యూ అండి. ఓకే, ఎవరు వస్తే బాగుంటది? జగన్ వస్తేనే బాగుంటుంది. జగన్ వస్తే బాగుంటుంది. ఏం నచ్చింది ఆయన పరిపాలన మీకు? బాగానే ఉంది. బాగుంది. అదే ఏం నచ్చింది అంటున్నాను? అవినీతి లేకుండా, లంచాలు లేకుండా. ఓకే, మరి సరే కనిగిరిలో ఎవరు వస్తే బాగుంటది? ఆయనే వైసీపీ అభ్యర్థి ఎవరన్నారు? ఎవరైనా మాకు ఒకటే. మీకు ఎవరైనా ఓకే. ఫైట్ ఎలా ఉంటుంది సార్? ఈజీగా ఉంటుందా, టఫ్ ఉంటుందా? కష్టం, ఎవరికి వాళ్ళు గెలవాలని ఉంటది కదా. ఓకే, సరే అయితే వైసీపీ వస్తుంటారు. గురుగారు మీ పేరు? నా పేరు రాజశేఖర రెడ్డి. చెప్పండి సార్, ఈసారి ఆంధ్రప్రదేశ్ లో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటది? జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి గారు అంటారు. ఆయన చేసిన సంక్షేమ పథకాలు బ్రహ్మాండంగా ఉంటాయి. ఓకే, సంక్షేమ పథకాలు బాగున్నాయి కానీ అభివృద్ధి మీద ఫోకస్ చేయలేదు అంటున్నారు. అభివృద్ధి ఎందుకు లేదు? ఇదివరకు గ్రామ పంచాయతీలలో ఏడన్నా బిల్డింగ్లు కనపడ్డాయా, రోడ్లు కనపడ్డాయా, నీళ్లు కనపడ్డాయా? ఈ రోజు హెల్త్ సెంటర్,
ఆర్బీకే సచివాలయము పాల కేంద్రం బిల్డింగ్ 4 కనపడుతున్నాయి. ఇంటింటికి కొలాయి వచ్చేసింది. ఆడబట్టిన మట్టి రోడ్లు వేసిండ్రు. సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి సచివాలయం కాడికి పోతే అప్లికేషన్ పెట్టుకుని ఇదివరకు ఒక పార్టీ నాయకుని తీసుకుపోయి టీడీపీ ఆఫీస్ వాళ్ళ చుట్టూ వాళ్ళ మండల ఆఫీస్ చుట్టూ తిరగాల్సి వచ్చేది. ఈ రోజు ఏమీ లేదు. సర్పంచులు లేరు, ఎంపీటీసీలు డైరెక్ట్ గా ఆ గ్రామ సచివాలయంలో పోతే ఏ పథకం కావాలన్నా దానికి అర్హత ఉంటే వాళ్ళే ఇచ్చేస్తుండ్రు. నాయకులతో కూడా పని లేదు. అది అటువంటిప్పుడు నాయకులు ఎందుకు మారుస్తున్నారంటే ఎమ్మెల్యే సీట్లు ఎందుకు మారుస్తున్నారంటారు? నాయకులతో పని లేనప్పుడు అతను ఉన్న లోకల్లో నాయకుడి మీద వ్యతిరేకత ఉన్నప్పుడు మారుస్తారు కంపల్సరీ. అది అంటే అటువంటి అవసరం లేని అంటున్నారు కదా మీరు, అవసరం లేదన్నారు కదా. అతను బిహేవ్ బట్టి అతను చేసిన చేష్టాలు బట్టి 5 సంవత్సరాలలో దాన్ని బట్టి మారుస్తారు. అంటే కొంతమంది ఏమంటున్నారంటే వైసీపీ సర్పంచులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, మాకు ఎటువంటి పవర్ లేకపోవడం వల్ల మాకు వ్యతిరేక వస్తుంది తప్ప మాకు జగన్ గారు అన్ని కూడా అకౌంట్లో వేసేస్తున్నారు, మమ్మల్ని ఎవరు లెక్క చేయట్లేదు. అటువంటిప్పుడు మా తప్పేమో ఉంటుంది అంటున్నారు వాళ్ళు. మన తప్ప వాస్తవం నేను సర్పంచ్నే, వాస్తవంగా మనకి సంబంధం లేకుండా ఇస్తున్నాం. మేమేమంటున్నాం, కులం లేదు మతం లేదు, అందరి జగన్మోహన్ రెడ్డి ఏమంటాం, దాని ఆదేశాల ప్రకారం మేము నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాం. అంతే. మరి ఈసారి ఎన్ని సీట్లు వస్తాయి అన్నారు? మేము అనుకున్నాం 130, 135. ఓకే, లాస్ట్ టైం ఎటువంటి పథకాలు ఇవ్వకుండా 150 వచ్చాయండి. మరి ఈసారి ఎందుకు తగ్గుతాయి అంటారు? ఎందుకు రీజన్స్ ఉంటాయి కదా. ప్రతి ఒక్కడు ప్రతి పంచాయతీలో నేను నాయకత్వం చేయాలి, నేను నాయకత్వం చేసే వాళ్ళు ఉంటారు కదా. నాయకత్వం లేనివాడు ఆ పార్టీలో పోవటము, పెత్తనం చేయాలనుకున్నాడు అవతల పార్టీలో పోవటం ఉంటుంది కదా, కామన్. అది ప్రభుత్వం మీద వ్యతిరేకత అనేది కొంచెం ఉంటది, ఉండకుండానే ఏమన్నారు. టీడీపీ జనసేన కలవడము, షర్మిల గారు కాంగ్రెస్ లోకి వెళ్ళడము, ఈ ప్రభావం ఉంటుంది ఈసారి. దాని ప్రభావం ఉండొచ్చు కానీ కొంచెం ఉంటది. కానీ ఈ ఏరియాలలో జనసేన అనేది ఏమి లేదు. ఈ రాయలసీమ, ఈ ప్రకాశం పంచ ప్రాంతం అసలు జనసేన జెండా పట్టుకునేవాడే లేదు. సో సార్ అదే వైసీపీ వస్తుంటారు 100%. ఓకే, థ్యాంక్ యూ అండి. ఏం పేరు మీ పేరు? అంత స్పీచ్ ఇచ్చేవాళ్ళు అవసరం లేదు, చెప్పు. ఏం పేరు మీ పేరు? రాజు. సరే, ఆంధ్రప్రదేశ్ లో ఎవరు వస్తే బాగుంటుంది అంటారు? చంద్రబాబు నాయుడు. చంద్రబాబు గారు. ఎందుకని సార్? మా అభిమానం మంచి వర్క్ చేస్తాడని. మంచి వర్క్ చేస్తాడు. ప్రజెంట్ జగన్ గారు చేయట్లేదు అంటారా? తెలియదు. అభిప్రాయం అది ఏమి నచ్చ. ఓకే, సరే. టీడీపీ జనసేన ప్రభుత్వం ఏర్పాటు చేద్దాంటారా? చేస్తుంది. మరి లోకల్ గా కనిగిరిలో ఎవరు వస్తే బాగుంటుంది? అభ్యర్థి ఎవరైతే బాగుంటుంది అంటారు? టీడీపీ అభ్యర్థి ముక్కు ఉగ్ర నరసింహ ఇచ్చారు. ముక్కు ఉగ్ర నరసింహకి ఇచ్చారు కదా. ఓకే, కన్ఫర్మ్ అయిపోయినట్టు ఆయనకి టికెట్ అనుకుంటా. పబ్లిక్. ఓకే, మరి సారి కనిగిరిలో ఎలా ఉంటుంది ఫైట్? ఈజీగా ఉంటుందా టీడీపీకి? కష్టంగా ఉంటుంది? కష్టంగా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ. గురుగారు ఏం పేరు? మాట్లాడటానికి వచ్చాను. ఏం పేరు? చంద్రమౌళి రెడ్డి. చెప్పండి, ఈసారి ఆంధ్రప్రదేశ్ లో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అంటారు? ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది? టీడీపీ వస్తే బాగుంటుందా, వైసీపీ వస్తే బాగుంటుందా? మేమే చెప్పలేము. మాకు కనిగిరి టికెట్ మాకు ఇక్కడ ఏమి కాలేదు. మాకు ఇక్కడ ఏది మాకు ఇక్కడ కనిగిరి టికెట్ మాకు ఏది కాలేదు. ఏది కాలేదు. మాది ఆల్రెడీ కనిగిరితే మేము ఇప్పుడు ఏం చెప్పుకోలేకపోతున్నాము. దేశాన్ని మొత్తం మేమేం చెప్పాలి? అది అంటే పరిపాలన విధానం ఎలా ఉంది? జగన్ గారి పరిపాలన విధానం పరిపాలన కొంచెం బాగానే ఉంది. వ్యతిరేకత ఏమైనా ఉందంటారా? వ్యతిరేక రూలింగ్ పార్టీ ఉన్నప్పుడు ఖచ్చితంగా వచ్చేది. ఏ పార్టీ వస్తుంది. మరి లాస్ట్ టైం 150 వచ్చినాయి కదండి, ఈసారి తగ్గుతాయా పెరుగుతాయా? సరే, జరుగుతాయి అంటే అది టికెట్ మార్పు వల్ల వాళ్ళలో రెండు వర్గాలుగా ఉండే మరి ఎలా ఉంటుందో పొజిషన్ ఎవరు చెప్పలేము. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నారంటే, ఎవరితో సంబంధం లేకుండా ఎటువంటి అవినీతి లేకుండా నేను ఇక్కడ బటన్ నొక్కుతున్నాను, డైరెక్ట్ అకౌంట్ లో పడిపోతున్నాను అన్నప్పుడు ఇంకా ఆలోచన దేనికంటారు? నెగ్గుతారా నెగ్గరని? నెగ్గుతారని ఉంటది. అంటే లోకల్ నాయకులతో పని అంటున్నారు కదా, ఇప్పుడు ఎమ్మెల్యే మాత్రం అవసరం అంటారా? ఎక్కడ లోకల్ నాయకులతోటి ఆ పంచాయతీ అధిష్టానం ఎవరికి టికెట్ ఇస్తే మాది వైఎస్ఆర్, అధిష్టానం టికెట్ ఎవరికి ఇస్తే మేము వాళ్ళకే చేస్తాము. ఓకే, అది. ఓకే, అంటే ఏమన్నా అంటే లోకల్ అభ్యర్థి బలం ఏమీ ఉండదంటారా? బలంగా ఉన్న క్యాండిడేట్ ఇస్తే బాగుంటది, ఎవరు ఇచ్చినా నీకేస్తారంటారా? వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు ఉన్నారు, నాయకులు ఉన్నారు. బుడ్డబుడ్డ నాయకులు కూడా కార్యకర్తలను పిలుచుకొని ఏ ఊరు, ఏ పల్లె, ఏ బజార్లోనైనా ఖచ్చితంగా చేస్తే బాగానే ఉంటది. ఓకే, థ్యాంక్ యూ. గురుగారు, ఏపీలో ఎవరు వస్తే బాగుంటుంది అంటారు? జగన్మోహన్ రెడ్డి రావాలి. జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకని సార్? పేదలకు గానీ ప్రతి ఒక్కరికి మంచి పథకాలు చేస్తున్నారు. ఆ పథకాల వల్ల పేదలు అనే వాళ్ళు నిరుపేదలు బాగా లబ్ధి పొందుతున్నారు. అన్ని పిల్లలకు వచ్చేసరికి చిన్న పిల్లల్ని స్కూల్ చదివించుకోవటం, అమ్మ ఒడి, ఆసరా ఇవన్నీ మంచిగా చేస్తున్నారు లేడీస్. ఓకే, అంటే సంక్షేమ పథకాలు బాగా ఉన్నాయి కానీ అభివృద్ధి మీద ఫోకస్ చేయలేదు అన్నారు. అభివృద్ధి అంటే ఏంటండి? అభివృద్ధి ఎక్కడ జరగటం లేదు. ఈ రోజు గ్రామ సచివాలయాలు ఉన్నాయి, ప్రతి పంచాయతీకి గ్రామ సచివాలయాలు అని వచ్చాయా లేదా?
అదిగాక కరోనా వచ్చింది 2 సంవత్సరాలు. కరోనా తోటి రాష్ట్రాలు అన్ని అల్లకొల్లోలం అయిపోయి ఉన్నాయి కదా. ఇప్పుడు మన రాష్ట్రానికి వచ్చేసరికి 2 years కరోనా వచ్చింది. ఈ 3 years నుంచి అభివృద్ధి చెందుతుంది. మాకు వెలుగొండ ప్రాజెక్ట్ ప్రధానము, అది కంప్లీట్ చేశాడు కదా. ఓకే, మరి రాజధాని గురించి ఏమంటారు? ఒకటి బెటర్ అంటారా, 3 బెటర్ అంటారా? రాజధాని అంటే రాజధాని అనేది ఒకటి ఉండొచ్చు అని అంటే వికేంద్రీకరణ కంపల్సరీ కదా. రాజధాని ఇప్పుడు ఈ రోజు ఉన్నాయి, సచివాలయమే కదా రాజధాని. ఇప్పుడు ప్రజలకు ఎక్కడికి పోవాలా? ప్రతి ఒక్కరు రాజధాని ఒకటి ఉండాలనుకున్నాం. ఉన్న జనాలు మొత్తం ఆ రాజధాని పలానా చోట వీళ్ళందరూ పోరు కదా. మనకి ఏ గ్రామంలో ఏ సచివాలయం సచివాలయాలే మనకు రాజధానులు. మనకు అవసరం అయితే ఎక్కడ పోతాం? పేదలందరూ ప్రజలందరికి అవసరము. ఆఫీస్కి వెళ్ళాలి. మనకు ఈ రోజు ఇదివరకు ఆఫీసులలో ఎంఆర్ఓ ఆఫీస్ మండలంలో ఒకటి ఉండేది. మారుమూల ప్రాంతాల నుంచి అందరూ వచ్చేవాళ్ళు. ఈ రోజు ప్రతి ఒక్క పంచాయతీలో సచివాలయం ఉంది. మనకు ప్రతి ఆడికి పోయి చేసుకుంటాం. మనకు కావాల్సింది అదే కదా. రాజధాని అవసరం లేదంట మనకి. రాజధానులు ఉండాలి. 3 రాజధానులు అయిన ఇబ్బంది లేదు, ఎన్ని రాజధానులు అయిన ఇబ్బంది లేదు కదా. పరిపాలన వికేంద్రీకరణ. జిల్లాకు ఒక రాజధాని బెటర్ కదండి, పుట్టుకోవడం ఉండదు కదా. జిల్లాకు ఒక రాజధాని అంటే మళ్ళీ విడిపోవడం ఉండదు కదా. నేను చెప్పాను రాయలసీమ విడిపోద్దని ఒక రాజధాని. ఇప్పుడు జిల్లాకు ఒక రాజధాని పెట్టాలని అంటే దానికి ఎక్విప్మెంట్ గానీ ఎన్ని చేయాలంటే కష్టం అవుతుంది కదా. ఓకే, అది 3 సరిపోతాయి అంటారు. మరి జనాలు 3 అంటే ఒకటి లేదు సరిగ్గా, 3 ఎందుకు అంటున్నారు జనాలు? ఒకటేనంటే ఇప్పుడు హైదరాబాద్ అండి రాజధాని అన్నారు. ఎన్ని సంవత్సరాలకు అభివృద్ధి అయిందండి? ఒకేసారి మనం ఇల్లు కట్టుకుంటున్నాం, మొత్తం ఒకేసారి కమ్ముకొచ్చుకుంటామా? పునాది కానించి నిదానంగా చేసుకుంటాం. మనం ఇల్లు కట్టి ఇంట్లో చేరిన సంవత్సరాలు చేరిన తర్వాత కూడా మనం ఎన్ని సంవత్సరాలు అయితే ఆ ఇంట్లో అన్ని చేసుకుంటాం. అది ఓకే, మీరైతే 3 అంటారు. ఓకే, థ్యాంక్ యూ అండి. సార్ సార్ ఏపీలో ఎవరు వస్తే బాగుంటది? జగన్మోహన్ రెడ్డి బాగుంటుంది సార్. జగన్మోహన్ రెడ్డి గారు ఏం నచ్చింది ఆయన పరిపాలన? ఆయన చేసే పరిపాలన పథకాలు అన్ని బాగున్నాయి సార్. బ్రహ్మాండంగా ఉన్నాయి. అభివృద్ధి అనేది సందలేదు, ఓకే కాదని లేదు మనం. కానీ ఈసారి వస్తే చేతనేమో నమ్మకం ఒకటి ఉంది. కానీ ఆయన ఇచ్చే పథకాలు మాత్రం బ్రహ్మాండంగా ఉన్నాయి సార్. అమ్మ ఒడి గాని, రైతు భరోసా గాని, ఇంకోటి దాన్ని ఏమంటారు ఇది సార్ భరోసా ప్రతి ఒక్కటి చెయ్యూత అన్ని బాగా చేస్తుంది. ఇబ్బంది ఏం లేదు. ఆయన వస్తారని మేము నమ్మకంతో ఆయనకే మేము ఓటేస్తాం సార్ ఈసారి కూడా. రాజధాని గురించి మీరు ఏమంటారు? రాజధాని గురించి సార్ మనకు రాజధాని గురించి అంత దూరం మేమైతే పోలేదు. మాదైతే ప్రకాశం డిస్టిక్, కనిగిరి మాది. మీకు అమరావతి అయితే బాగుంటుందా, 3 రాజధానులు అయితే బాగుంటుందా? ఏం చేసినా కూడా మంచిదే సార్. ఏం చేసినా రావాలి. ఓకే, థ్యాంక్ యూ సార్. ధన్యవాదాలు సార్.